వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ టీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే సమాధానాలు. మీరు రాసి పంపించిన ఆరోగ్య సమస్యలను చూసే ముందు ఈ రోజు డాక్టర్ టీవీలో హైలైట్స్ చూద్దాం. ఫిట్స్ లో ఎలాంటి వారికి సర్జరీ సజెస్ట్ చేస్తారు? యంగ్ ఏజ్ లో బీపీ రావటానికి గల కారణాలేంటి? గురక పెద్దలే కాకుండా పిల్లలు కూడా పెడతారా? కిడ్నీ సమస్యలున్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? హెర్నియా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, సాధారణంగా ఫిట్స్ లో ఎవరెవరికి సర్జరీ సజెస్ట్ చేస్తారు? సర్జరీ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది? సర్జరీ తర్వాత మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు న్యూరో సర్జన్ డాక్టర్ శేఖర్ చంద్ర సమాధానం అందిస్తారు. ఫిట్స్ అనేవి బేసికల్గా ఎందుకు వస్తాయంటే మెదడులోని విద్యుత్ తరంగాలు ఎక్కువ ప్రొడ్యూస్ కావడం. అంటే మనకు మామూలుగా బాడీ ఫంక్షన్స్, మనకి మెదడు అనేది మన అవయవాలను ఎట్లా కంట్రోల్ చేస్తుంది అంటే నరాల ద్వారా. ఆ నరాలు అనేది ఏం లేదు, మన విద్యుత్ తరంగాల లెక్క మెదడు ఇమేజెస్ ఫంక్షన్స్కి దానికి సిగ్నల్స్ పంపిస్తే రకరకాల అవయవాలు పనిచేస్తుంటాయి. అలా కాకుండా ఇర్రెగ్యులర్గా ఇష్టం వచ్చినట్టు కానీ ఓవర్ ప్రొడక్షన్ ఎక్కువ మోతాదులో ఆ విద్యుత్ తరంగాలను ప్రొడ్యూస్ అయితే అవి ఫిట్స్ లాగా వస్తాయి. సో దానికి కారణాలు వేరే వేరే ఉండొచ్చు. అంటే ఇప్పుడు సెకండరీ టు ఎనీ అదర్ కాజ్ అంటే మెదడులోని ప్రాబ్లం వల్ల, అంటే ఇప్పుడు ట్యూమర్ అనుకోండి, బ్రెయిన్లో ట్యూమర్ ఉంటే దానివల్ల కూడా మనకి చుట్టుపక్కల మెదడుని అది డ్యామేజ్ చేయడం వల్ల అది విద్యుత్ తరంగాలను ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఫిట్స్ రావచ్చు. అంటే ఏ అవయవం దానిలో అది కంప్రెస్ చేస్తుందో, అంటే ఇప్పుడు టెంపరల్ ఏరియాలో ఉంటే ఒక రకమైన ఫిట్స్, కానీ ఫ్రంటల్ లోబ్ అంటే మెదడులోని ముందు భాగంలోనే ఒక లోబ్ ఉంటుంది, ఫ్రంటల్ లోబ్, దాంట్లో ఉండడం వల్ల ఒక రకమైన ఫిట్స్. అలాగే వెనకాల ఆక్సిపిటల్ లోబ్ అంటారు, మెదడు వెనకాల భాగం, అక్కడ మన చూపు అవన్నీ కంట్రోల్ అవుతుంటాయి. దానివల్ల దాంట్లో ఏదైనా ట్యూమర్ కానీ ఇట్లాంటిది వస్తే అదొక రకమైన ఫిట్స్ లాగా రావడం. సో ఇవి మన ఏ మెదడు భాగంలో అయితే ఈ ట్యూమర్ అనేది కానీ వస్తుందో దాన్ని బట్టి సిగ్నల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ కావడం వల్ల, విద్యుత్ తరంగాలు ఎక్కువ ప్రొడ్యూస్ కావడం వల్ల అట్లాంటి ఫిట్స్ మనకు వస్తుంటాయి. అలా కాకుండా వేరియస్ రీజన్స్, అంటే బ్లీడ్ ఉందనుకోండి, మెదడులో బ్లీడ్ కావడం కానీ, స్ట్రోక్ అంటే హిమరేజిక్ స్ట్రోక్, దీనివల్ల మనకు ఫిట్స్ రావడం. సో ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో దిస్ ఈజ్ సెకండరీ కాజ్. సో ఈ సెకండరీ కాజ్ అనేది ఏదైతే ఉందో, సో ఆ డ్యామేజ్ అయితే కాజ్ చేస్తుందో దాన్ని తొలగించడం వల్ల మనకి ఫిట్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అలాగే కొన్ని మ్యాల్ఫార్మేషన్స్ ఉంటాయి, క్యావర్నోమాస్ అంటారు, మెదడులోని రక్తం లేక్స్ అంటారు అనమాట, రక్తం గూడు కట్టేసుకొని మళ్ళీ అది బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో అది బ్లీడ్ అయినప్పుడల్లా ఫిట్స్ వస్తుంటాయి. సో అలా కాకుండా ఆర్టెరియోవెనస్ మ్యాల్ఫార్మేషన్స్ అంటారు, అంటే మెదడులోని రక్త నరాలు గుచ్చల్లాగా వేరే విధంగా ఫామ్ అయిపోయి అవి బ్లీడ్ కావడంలో ఫిట్స్ రావడం. సో ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో ఇట్లాంటి వాటికి ఏ లోపం అయితే వీటిని కాజ్ చేస్తుందో, అంటే అది ట్యూమర్ కావచ్చు, బ్లీడ్ కావచ్చు, ఇందాక మనం అనుకున్నట్టు ఆర్టెరియోవెనస్ మ్యాల్ఫార్మేషన్స్ అంటే రక్త నరాలలోని ప్రాబ్లమ్స్, సో దీనివల్ల కావచ్చు. సో ఏదైతే ఉందో ఇది రెక్టిఫై చేయడం వల్ల మనకు ఫిట్స్ కంట్రోల్ అవుతాయి. ఇవి దే విల్ రిక్వైర్ సర్జికల్ ఎక్సర్సైజ్. ఇట్లాంటి వాటికి మనం సర్జరీ, ఇప్పుడు ట్యూమర్ ఉందనుకోండి, అది మందులతో కరగదు. సో అట్లాంటిది మనం సర్జరీ చేసి తొలగించడం వల్ల ఫిట్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఆర్టెరియోవెనస్ మ్యాల్ఫార్మేషన్ అంటే దానికి మన కాయిలింగ్ కానీ లేకపోతే సర్జరీ కానీ, సో దానికి ఏంటంటే కారణాన్ని మనం తొలగిస్తే ఫిట్స్ కంట్రోల్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ప్రైమరీ ఎపిలెప్సీ, సో ఇవేమీ కాకుండా మెదడులోని అబ్నార్మల్ ఫైరింగ్ వల్ల, న్యూరాన్స్ ప్రాబ్లం వల్ల, అంటే మెదడులోని నరాల ప్రాబ్లంలో వచ్చేవి ప్రైమరీ ఎపిలెప్సీ. సో వీటిలో మనం ఫస్ట్ ఎపిలెప్టాలజిస్ట్ దగ్గర న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయితే ఫస్ట్ మెడిసిన్సే మనం ప్రిస్క్రైబ్ చేయాల్సి అకార్డింగ్ టైప్. అంటే ఎపిలెప్సీ అనేది కూడా సింగిల్ టైప్ కాదు, అంటే మనం కాళ్ళు చేతులు కొట్టుకొని పడిపోవడం, నొర్ర రావడం ఇదే కాదు, దాంట్లో రకరకాలు ఉన్నాయి. ఫోకల్ సీజర్స్, ఆక్సిపిటల్ లోబ్ సీజర్సా, టెంపరల్ లోబ్ సీజర్సా, ఫ్రంటల్ లోబ్ సీజర్సా, సింపుల్ పార్షియల్ కాంప్స్, సో రకరకాలు ఉన్నాయి. సో దీనికి వేరే మెడిసిన్స్ ఉన్నాయి. సో మన మెడికల్ రీసెర్చ్లో చాలా మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ కరెక్ట్ టైప్ ఆఫ్ ఎపిలెప్సీకి కరెక్ట్ టైప్ ఆఫ్ మెడిసిన్ వాడుతుంటే చాలా 80 to 90% కంప్లీట్ కంట్రోల్ ఉంటారు. అలా కాకుండా సో మెదడులో ఎటువంటి లోపము లేదు, అంటే ట్యూమర్స్ కానీ, బ్లీడ్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ లేవు, కరెక్ట్ డోస్ ఆఫ్ యాంటీ ఎపిలెప్టిక్స్ ఇస్తున్నారు, అయినా కానీ ఫిట్స్ పడుతున్నాయి, అంటే రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటారు. వీళ్ళకి ఇప్పుడు మనం సర్జరీ అనేదాన్ని ఒక ఆప్షన్ లాగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీళ్ళందరిలోకి ఇవ్వచ్చా? కాకపోవచ్చు. కాబట్టి కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. వాళ్ళకి ఎంఆర్ఐ చేసి చూడాలి. ఎంఆర్ఐలో ఏం లోపం ఉంది, అంటే హెట్రోటోపియాస్ అని ఉంటాయి, అది కాకుండా మీషియల్ టెంపోరల్ లోబ్ స్క్లెరోసిస్ అనేది ఉంటుంది. సో వీటి వల్ల ఏమైనా ఫిట్స్ వస్తున్నాయా, లేకపోతే ఇంకేదైనా లోపం ఉందా? సో డీటెయిల్డ్ అనాలిసిస్ చేసిన తర్వాత సీమియాలజీ, ఫస్ట్ న్యూరాలజిస్ట్ విల్ సీమియాలజీ చూస్తారు, ఒక హైపోథిసిస్ ఫామ్ చేస్తారు, అవును మెదడులోని ఈ భాగం నుంచి ఫిట్స్ వస్తుండొచ్చు. మామూలు ఎంఆర్ఐ చేస్తే అది నార్మల్ వచ్చింది, నో ఇట్ ఈస్ నాట్ ద ఎండ్. అది మామూలు ఎంఆర్ఐ నార్మల్ వచ్చిందంటే ఇది ఎండ్ కాదు. సో మన సస్పిషన్తో
దాని స్పెసిఫిక్ ఏరియా టార్గెటెడ్గా 3 డేస్లో ఎంఆర్ఐ కానీ ఎపిలెప్సీ ప్రోటోకాల్లో కానీ చేపిస్తే మనకి చాలా కేసెస్లో అవును ఈ భాగంలో లోపం ఉండడం వల్లే ఫిట్స్ వస్తున్నాయని మనకు తెలుస్తుంది. దాని తర్వాత వీడియో ఈజీ లాంటిది ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటాం. వీడియో ఇన్వెస్టిగేషన్ మనకి ఎంఆర్ఐలో కనిపిస్తున్న లోపానికి ఈ వచ్చే ఫిట్స్కి సరిపోతుందా లేదా, అవును సరిపోతుంది అనుకున్నప్పుడు, అవసరమైతే సరిపోవట్లేదు కానీ ఇంకా డౌట్ ఉంది ఈ ఏరియా నుంచి వస్తుంది అనుకున్నప్పుడు ఇంకా అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా మనం పెట్ ఇమేజింగ్ కానీ స్పెక్ట్ ఇమేజింగ్ కానీ చేయించి దెన్ అవును ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరికైతే ఫిట్స్ వస్తున్నాయో వీళ్ళు సర్జరీకి సరిపోతారు అనుకున్నప్పుడు దెన్ వీ కెన్ గో ఫర్ సర్జరీ. సో ఎపిలెప్సీ సర్జరీ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎపిలెప్సీ సర్జరీ అనేది ఏ అవయవం అయితే ఎక్కువ విద్యుత్ తరంగాలను ప్రొడ్యూస్ చేసి ఫిట్స్ కాజ్ చేస్తుందో ఆ అవయవాన్ని తొలగించడం, మెదడులోని ఆ భాగాన్ని తొలగించడం అనేది ఒక సర్జరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీషియల్ టెంపరల్ లోబ్ స్క్లెరోసిస్. టెంపరల్ లోబ్ అనేది మెదడు చెవుల పైన ఒక భాగం ఉంటుంది టెంపరల్ లోబ్ అనేది. సో ఇట్లాంటి రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటే మందులతో కంట్రోల్ కాని ఎపిలెప్సీకి మోస్ట్ కామన్గా మనకు వచ్చేది మీషియల్ టెంపరల్ లోబ్ స్క్లెరోసిస్. సో అంటే చెవి పైన భాగం ఉండే మెదడులో ఉండే ఒక భాగము అబ్నార్మల్ ఫైరింగ్ వల్ల వస్తూ ఉంటుంది. సో ఆ భాగాన్ని మనం డయాగ్నోస్ చేసినట్లయితే ఆ భాగాన్ని తొలగించామనుకోండి ఫిట్స్ కంట్రోల్ ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఇంకా వేరేదైనా హెట్రోటోపియాస్ కానీ మెదడులో ఐలాండ్స్ ఆఫ్ అబ్నార్మల్ టిష్యూ ఉంటాయి, అంటే నార్మల్ మెదడుతో ఇవి మిళితమైపోయి ఉంటాయి. సో దీన్ని తొలగించడం వల్ల ఫిట్స్ కంట్రోల్ వస్తుంది. అదేవిధంగా సబ్పైల్ రిసెక్షన్స్ ఇట్లా వేరే సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో బట్ వీటన్నిటికి వెళ్ళే ముందు మనం ప్రూవ్ చేయగలగాలి అవును మెడిసిన్స్తో కంట్రోల్ కావట్లేదు ఫస్ట్ పాయింట్, ఇంకోటి మెదడులోని లోపం వల్లే ఈ ఫిట్స్ వస్తున్నాయి. సో ఈ రెండు మనం కోరిలేట్ చేసుకున్న తర్వాత ఎపిలెప్సీ సర్జరీ అనేది చేస్తే రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎపిలెప్సీ సర్జరీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అవును, ఇప్పుడు మనకి ఎపిలెప్సీ సర్జరీ ఇంట్రా ఆపరేటివ్ కార్టికల్ మానిటరింగ్ వచ్చేసింది. అంటే ఇప్పుడు చూసుకుంటే అవేక్ సర్జరీస్ చేస్తాం. సో క్రిటికల్ ఏరియాకి దగ్గర ఉంది, మన మోటార్ కార్టెక్స్ నుంచి కానీ లాంగ్వేజ్ ఏరియా నుంచి, అంటే మన అవయవాలను కంట్రోల్ చేసే మెదడులో ఆ ఏరియా నుంచి, లేకపోతే భాష కంట్రోల్ చేసే ఏరియా నుంచి వస్తుంది అనుకున్నప్పుడు, ఆర్ ఎలంక్వెంట్ కార్టెక్స్ అంటే మెదడులోని వెరీ ఇంపార్టెంట్ పార్ట్, అంటే ఈ మెదడులోని ఈ భాగం నుంచి ఫిట్స్ వస్తున్నాయి దగ్గరగా ఉంది, ఇది తీసేస్తే ఏదైనా ఆపరేషన్ తర్వాత లోపం రావచ్చు అని మనకు అనిపించినప్పుడు అవేక్ క్రేనియోటమీ అంటే ఎవరైతే ఫిట్స్ వస్తున్నాయో ఎవరికైతే మనం ఆపరేషన్ చేస్తున్నామో వాళ్ళు మేల్కొనే ఉంటారు, అనస్థీషియాలో ఉంటారు, మేల్కొని ఉంటారు. మనం వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ, అంటే చూడండి మనం ఇప్పుడు ఆ ఏరియాని స్టిమ్యులేట్ చేసుకుంటా అతని లోపం చూసుకుంటా మనం చేస్తాం కాబట్టి. సో ఇట్లాంటి అవేక్ క్రేనియోటమీ అండ్ ఇంట్రాప్ మానిటరింగ్ చేస్తే మనకి పోస్ట్ ఆప్ డెఫిసిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇక డాక్టర్ టీవీలో మరో ప్రశ్న చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 28 సంవత్సరాలు. 6 నెలల క్రితం బీపీ ఉందని జనరల్ చెకప్ లో గమనించారు. మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేశారు. యంగేజ్ లో బీపీ రావడానికి గల కారణాలేంటి? ఏదైనా హార్మోన్ కి సంబంధించిన సమస్య తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఎండోక్రైనాలజిస్ట్ శ్రీ నగేష్ సమాధానం అందిస్తారు. ఏ మనిషికైనా 40 ఏళ్ల లోపల బీపీ డెవలప్ అయితే దట్ ఈస్ కాల్డ్ హైపర్ టెన్షన్ ఇన్ ద యంగ్. హైపర్ టెన్షన్ మేజర్గా 2 కేటగిరీస్లో మనం డివైడ్ చేస్తాము. ద ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఇది యూజువల్గా మామూలుగా అందరిలో మనం గమనించే హైపర్ టెన్షన్, ఇది 40 ఏళ్ల తర్వాత వస్తుంది సాధారణంగా. రెండోది సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. సెకండరీ హైపర్ టెన్షన్ అంటే శరీరంలో ఇతరత్ర హార్మోన్స్ వలన కానీ లేకపోతే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇట్లాంటి కారణాల వల్ల బీపీ వస్తే దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. కొన్ని మందులు వాడటం వల్ల కూడా ఇది రావచ్చు. ముఖ్యంగా స్టిరాయిడ్ హార్మోన్స్ వాడితే యూ కెన్ హ్యావ్ సెకండరీ హైపర్ టెన్షన్. సపోజ్ 40 ఏళ్ల లోపల ఎవరికి హైపర్ టెన్షన్ వచ్చినా ఇమీడియట్గా బీపీ తగ్గించుకోవడానికి కొన్ని మెడిసిన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది, కానీ సబ్సిక్వెంట్గా కొద్దిగా పేషెంట్ రికవర్ అయ్యాక హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది అని తప్పకుండా మనం పరీక్ష చేయాల్సి వస్తుంది. సాధారణంగా సెకండరీ హైపర్ టెన్షన్కి కామన్ కారణం ఏంటి అంటే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, లైక్ కిడ్నీ జబ్బు కావచ్చు, లేకపోతే కిడ్నీకి సంబంధించిన ఆర్టరీ, రీనోవాస్క్యులర్ హైపర్ టెన్షన్ అట్లాంటిది కావచ్చు. కానీ చాలామంది గమనించింది ముఖ్యమైన కారణం హైపర్ టెన్షన్ ఉండటానికి ఒకటి ఏంటంటే ఎండోక్రైన్ హైపర్ టెన్షన్. ఈ రోజులో సెకండరీ హైపర్ టెన్షన్లో పెర్హాప్స్ కిడ్నీ పైన ఉండే ఎడ్రినల్ అనే హార్మోన్ గ్రంథి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ ఎండోక్రైన్ హైపర్ టెన్షన్. దాదాపు 10% సెకండరీ హైపర్ టెన్షన్ ఈ ఎడ్రినల్ హైపర్ టెన్షన్ వల్లనే వస్తుంది అని ఎస్టిమేట్. ఈ ఎడ్రినల్లో కూడా చాలా కారణాలు ఉంటాయి హైపర్ టెన్షన్ రావడానికి. కామనెస్ట్ ఏంటి అంటే ఎడ్రినల్లో అవుటర్ మోస్ట్ క్లియర్ జోనా గ్లామెరులోసా అని ఉంటుంది. అది ఆల్డోస్టిరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. బీపీకి సంబంధించిన ముఖ్యమైన హార్మోన్ ఇది. ఇది శరీరంలో సోడియం శరీరంలో ఉంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. శరీరంలో సోడియం లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల రక్తంలో నీటి లెవెల్స్ కూడా పెరిగి దానివల్ల బీపీ పెరగచ్చు. ప్లాస్మా ఆల్డోస్టిరాన్ కాన్సన్ట్రేషన్, ప్లాస్మా రెనిన్ యాక్టివిటీ అనే టెస్ట్ చేస్తాము.
అది కాకుండా నెక్స్ట్ అదే అడ్రినల్ గ్లాండ్లో రెండో లేయర్ ఉంటుంది, జోనా ఫ్యాసిక్యులేటా అని ఒక లేయర్ ఉంటుంది. అది మన సాధారణంగా మనకు తెలిసిన స్టిరాయిడ్ హార్మోన్స్, గ్లూకోకార్టికాయిడ్ హార్మోన్స్, కార్టిజాల్ సెక్రీట్ చేస్తుంది. ఒక్కసారి కార్టిజాల్ హార్మోన్ ఎక్కువైనా కూడా బీపీ పెరగచ్చు. కార్టిజాల్ పెరిగితే ఇతర లక్షణాలు మీరు గమనించేవి ఏంటి అంటే, ఒకటి బరువు పెరగటం, శరీరం మీద ఎర్రటి చారలు రావటం, ముఖం గుండ్రంగా మారటం, మెడ మీద ఛాతీ మీద కొవ్వు పెరగటము, తర్వాత కూర్చున్న పొజిషన్ నుంచి పైకి లేకపోవటం, మజిల్ వీక్నెస్, ఇట్లాంటి కండిషన్స్ కూడా ఉండొచ్చు. అట్లాంటప్పుడు వాటి గురించి కూడా పరీక్షలు చేయాల్సి వస్తుంది. మూడోది ఎడ్రినల్లోనే లోపల లేయర్ ఉంటుంది, ఎడ్రినల్ మెడ్యులా అని. అది మనకు ఎడ్రినలిన్ హార్మోన్ సెక్రీట్ చేసేది ఎడ్రినల్ మెడ్యులా. ఒక్కసారి ఎడ్రినల్ మెడ్యులాలో ట్యూమర్స్ రావడం వల్ల కొన్ని వంశపారంపర్యంగా రావచ్చు, కొన్ని వాతంటట అవే రావచ్చు. వీటి వల్ల కూడా ఫియోక్రోమోసైటోమా అనే కండిషన్ వస్తుంది. ఇది సాధారణంగా ఒక పేషెంట్ ప్రతిసారి ఫియోక్రోమోసైటోమాతో ప్రెసెంట్ అయినప్పుడు ఒక రకమైన గుండె దడతో, తలనొప్పితో, భయంతో, క్లాసికల్ ట్రయాడ్ అంటాం దీన్ని, వేర్ ద ప్రెసెంట్ విత్ హైపర్ టెన్షన్, హెడేక్ అండ్ పాల్పిటేషన్స్, అంటే గుండె దడతో ప్రెసెంట్ అవుతారు. అట్లాంటి వాటికి కూడా సంబంధించి పరీక్షలు చేయాల్సి వస్తుంది. ఇవి కాకుండా హైపోథైరాయిడిజం, సివియర్ హైపోథైరాయిడిజంలో కూడా బీపీ పెరగచ్చు. కొన్ని కాల్షియం సంబంధించిన ప్రాబ్లమ్స్లో కూడా బీపీ పెరగచ్చు. సో బేసిక్గా మీ కేసులో మొదట రీనోవాస్క్యులర్ కిడ్నీ కాజెస్ రూల్ అవుట్ చేసి, అరుదుగా గుండెకు సంబంధించిన కాజెస్ కూడా రూల్ అవుట్ చేసి, ఫస్ట్ ప్రయారిటీగా ఆల్డోస్టిరాన్ కాన్సన్ట్రేషన్స్, ఫియోక్రోమోసైటోమా రూల్ అవుట్ చేసుకోవడం ముఖ్యం. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీ నాగేష్ గారు. ఇక డాక్టర్ టీవీలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, గురక పెద్దలకే వస్తుంది కదా, ఈ మధ్య ఎడినాయిడ్స్ వల్ల చిన్నపిల్లలు కూడా వస్తుందని విన్నాము, ఇది నిజమేనా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ విజయ్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. ఎడినాయిడ్స్ వలన చిన్నపిల్లలలో, మరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల చిన్నపిల్లలలో ఈ మధ్య బాగా ఎడినాయిడ్స్ పెరిగిపోయి వాళ్ళకు గురక, నిద్రలో డిస్టర్బెన్స్, స్లీప్ యాప్నియా పెద్దవాళ్ళకు వచ్చినట్టు ఈ మధ్య చాలా మంది పిల్లల్లో చూస్తున్నాము. ఇది ఎందుకు వస్తుందంటే ఎగ్జాక్ట్ చెప్పలేం, కానీ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి చిన్నపిల్లలకు బాగా కూల్ డ్రింక్స్ తాపించటము, సాఫ్ట్ డ్రింక్స్, హై కార్బోనేటెడ్ డ్రింక్స్ తాపించడం వల్ల ఒక రీజన్ అనిపిస్తుంది. ప్లస్ చిప్స్ లాంటి పదార్థాలు తినటం వలన కూడా అందులో హై సాల్ట్ కంటెంట్స్, హై కార్బోహైడ్రేట్స్ కంటెంట్స్ ద్వారా ఆ ఎడినాయిడ్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎడినాయిడ్స్ పెరగటం వల్ల నైట్లో డిస్టర్బెన్స్, స్లీప్లో డిస్టర్బెన్స్ వచ్చి స్నోరింగ్, స్లీప్ ఆప్నియా వస్తూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఎక్కువ అయిపోయినప్పుడు ఒక్కొక్కసారి స్లీప్లో డెత్ కూడా సంభవించే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం మీ పిల్లలు స్నోరింగ్ వస్తున్నా, డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్నా ఎమ్మటే పీడియాట్రిషియన్ కానీ ఈఎన్టీ డాక్టర్ కానీ సంప్రదించాలి. దానికి చాలా ఎక్కువ అబ్స్ట్రక్షన్ ఉండుంటే గ్రేడ్ 4 ఎడినాయిడ్స్ అంటాము, అంటే ఆల్మోస్ట్ విచ్ ఇస్ బ్లాక్ ఇన్ ద ఎయిర్వే, ఆ టైంలో ఇమ్మీడియట్ ఈవెన్ 2 years ఉన్నాడని ఎడినాయిడ్స్ తీయించవచ్చు. మామూలుగా ఎడినాయిడ్స్ టాన్సిల్స్ 5 years వరకు తీయొద్దని అంటాం, కానీ ఈ సిచ్యువేషన్లో మాత్రము బిలో 2 years, బిలో 3 yearsలో కూడా ఎడినాయిడ్స్ మటుకు తీసివేయవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ ప్రొసీజర్స్ చేయడానికి మనకు కోఆబ్లేటర్, లేజర్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వాటితోటి బ్లీడింగ్ చాలా తక్కువ ఉంటుంది, పిల్లలకు కూడా పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్లో పెయిన్ చాలా తక్కువ ఉండటం వల్ల మనకు రిజల్ట్స్ బాగా ఉంటుంది. స్లీప్ అప్నియా నుంచి వచ్చే అదర్ కాంప్లికేషన్స్ నుంచి మనం బేబీని కాపాడవచ్చు. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, కిడ్నీ సమస్యలున్న వారు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేస్తారని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సమాధానం అందిస్తారు. కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళలో డైట్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. మనకు చాలా నానుడి కూడా ఉంది. ఇవి వాడకూడదు, పలానా తినకూడదు, టమాటాలు తినకూడదు, కాకరకాయలు తినకూడదు, క్యాబేజ్ తినకూడదు అని. సో కిడ్నీ జబ్బులు అన్నీ ఒకటే రకమైన కిడ్నీ జబ్బులు కాదు. CKD స్టేజ్ 1 ఉండేవాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్ తీసుకోవచ్చు. అదే CKD స్టేజ్ 4 ఉండేవాళ్ళు వేరే రకమైన డైట్ చెప్తాం మనము. అదే డయాలసిస్ పేషెంట్స్కి కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్ చెప్తాము. డయాలసిస్ స్టేజ్ రాని వాళ్ళు, ముందు స్టేజ్లో ఉండే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ చెప్తాము. కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్ ఉంటుంది. సాధారణంగా మనకు CKD స్టేజ్ 1 నుంచి CKD స్టేజ్ 3 వరకు పెద్దగా డైట్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఓన్లీ సాల్ట్ రెస్ట్రిక్షన్, అదే 4 grams సాల్ట్ పర్ డే, కొద్దిగా యానిమల్ ప్రోటీన్ని తగ్గించుకోమని చెప్తాము.
అదే CKD స్టేజ్ 4 స్టేజ్ 5లో కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ కిడ్నీ ఫిల్టరేషన్ కెపాసిటీ బాగా తగ్గిపోయి ఉంటుంది. ఆల్రెడీ కిడ్నీ స్ట్రెస్ మీద ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ప్రోటీన్ తీసుకొని ఎక్కువగా సాల్ట్ తీసుకొని కిడ్నీ పనితనాన్ని ఇంకా డ్యామేజ్ చేయడం మంచిది కాదు. కాబట్టి కొద్దిగా వీళ్ళకి లో ప్రోటీన్ లో సాల్ట్ డైట్ అని సలహా ఇస్తాము. ఇది డయాలసిస్ స్టేజ్లో ఉండే పేషెంట్స్కి కంప్లీట్గా ఓన్లీ వాటర్ రెస్ట్రిక్షన్ తప్పితే ఎక్కువగా వాళ్ళు అన్నీ తినవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ అయింది కాబట్టి వాళ్ళు డయాలసిస్ తట్టుకునే శక్తి కూడా కావాలి కాబట్టి ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాం. వేరే రకమైన కిడ్నీ జబ్బులు ఉంటాయి కొన్ని, లైక్ నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనేవి, ఎక్కడైతే మనకు ప్రోటీన్ లీకేజ్ యూరిన్లో ఉందో అని చెప్పి. ఎప్పుడైతే మన ప్రోటీన్ లీకేజ్ నెఫ్రాటిక్ సిండ్రోమ్ వల్ల వస్తుందో వీ ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 months జబ్బు నయమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి నెఫ్రాటిక్ సిండ్రోమ్. అట్లాంటి వాళ్ళకి యూజువల్గా ప్రోటీన్ రెస్ట్రిక్ట్ చేయొద్దు అని చెప్తాము. అవసరమైతే కొద్దిగా ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. అదే కొన్ని రకాలైన గ్లోమెరులోనెఫ్రైటిస్, నెఫ్రాటిక్ సిండ్రోమ్ పెద్దవాళ్ళలో వచ్చేటివి తగ్గని నయం కాని జబ్బులు ఉంటాయి. అవైతే ప్రోగ్రెసివ్ కిడ్నీ డిసీజ్ అంటాం. నిరంతరంగా ప్రోటీన్ లీకేజ్ కంటిన్యూస్గా ఉంటుంది. వీళ్ళకి ప్రోటీన్ రెస్ట్రిక్టెడ్ డైట్ తీసుకోమని అడ్వైస్ చేస్తాం. వేరస్ చిల్డ్రన్లో ప్రోటీన్ లీకేజ్ డిసీజెస్ సెల్ఫ్ రెస్ట్రిక్టెడ్ ఉంటాయి. అవి కొద్ది రోజులు ఉంటుంది, ప్రోటీన్ లీకేజ్ తగ్గిపోతుంది, కిడ్నీ జబ్బు నయం అవుతుంది. వీళ్ళకి చిన్నపిల్లలకి ఎదిగే వయసు కాబట్టి ప్రోటీన్ రెస్ట్రిక్టెడ్ డైట్ చెప్పము, కొద్దిగా ఎక్స్ట్రా ప్రోటీన్ తీసుకున్నా మంచిదే అని అడ్వైజ్ ఇస్తుంటాం. పెద్దవాళ్ళకి ప్రోటీన్ లీకేజ్ నిరంతరంగా ఉన్న వాళ్ళకి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 3 స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి ప్రోటీన్ రెస్ట్రిక్టెడ్ డైట్ ఏదైతే మాంసకృతులు ఎక్కువగా మాంసాహారం నుంచి వచ్చే మాంసకృతుల్ని తగ్గించుకోమని, కంప్లీట్గా అవాయిడ్ చేయమని, ఓన్లీ శాకాహారం నుంచి వచ్చే మాంసకృతులు అరౌండ్ 40 grams per day డైటీషియన్ అడ్వైస్ తీసుకొని వాడమని చెప్తాం. సో ఈ డైట్ రెస్ట్రిక్షన్ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ చేయడానికి తగ్గించడానికి మందులతో పాటు డైట్ రెస్ట్రిక్షన్ అంత ముఖ్యం. మందులు, వ్యాధి గురించి అవగాహన, వ్యాధి లక్షణాల గురించి అవగాహన, డైట్ రెస్ట్రిక్టెడ్ డాక్టర్ గారిని అడిగి డైటీషియన్ కనుక్కొని డైట్ ఏ విధంగా వాడాలో దానికి అనుగుణంగా వాడితే కనుక CKD స్టేజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకుండా కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్ కాకుండా అవాయిడ్ చేయొచ్చు. వేరే కొన్ని రకాలైన కిడ్నీ జబ్బులు లైక్ కిడ్నీ స్టోన్స్ అంటాం, కాల్షియం స్టోన్స్, ఆక్సలేట్ స్టోన్స్ అని, ఇవి కూడా డైట్ ఒక రకమైన కిడ్నీ స్టోన్స్తో బాధపడే వారికి ఒక రకంగా ఉంటుంది. ఆక్సలేట్ స్టోన్స్తో, ఉదాహరణకు ఆక్సలేట్ స్టోన్స్ ఎక్కువగా వచ్చే వాళ్ళకి కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవద్దని చెప్తాం. అదే కాల్షియం స్టోన్స్ ఎక్కువ వచ్చే వాళ్ళకి యూజువల్గా డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయమని చెప్తాము, తక్కువ ఉప్పు తీసుకోమని చెప్తాము, వీళ్ళని కూడా తక్కువ ప్రోటీన్ తీసుకోమని చెప్తాము. ఓన్లీ ఫ్యూ డిసీజెస్ లైక్ ప్రైమరీ హైపరాక్సిలూరియా, సెకండరీ హైపరాక్సిలూరియా అని కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ ఉంటాయి. వీళ్ళకి ఆక్సలేట్ స్టోన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళల్లో మనం క్యాబేజీ కానీ టమాటా కానీ కొంచెం తగ్గించుకోమని లేదా అవాయిడ్ చేయమని చెప్తాం. అంతేగాని ప్రతి కిడ్నీ స్టోన్ పేషెంట్స్ మేము టమాటాలు తీసుకోకూడదు, క్యాబేజ్ తీసుకోకూడదు, కాకరకాయ తీసుకోకూడదు అని ఎవరో పెద్దలు చెప్పినారని చెప్పి ఆ డైట్ ఫాలో అవ్వడం మంచిది కాదు. అన్ని సమపాలల్లో తీసుకోవచ్చు. కంప్లీట్గా అవాయిడ్ చేసే డైట్ ఓన్లీ ఫ్యూ కండిషన్స్లో ఉంటాయి. లైక్ చాలా ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయంటేనే ఈ ఏదైతే మనం ముందు చెప్పినట్టు ఇవి అవి అవాయిడ్ చేయాలి. లేకపోతే యూజువల్గా సాధారణంగా అన్నీ తీసుకోవచ్చు. CKD స్టేజ్ 1 to 4 ఈ స్టేజెస్లో ఉండే వాళ్ళు కొంచెం ప్రోటీన్ రెస్ట్రిక్టెడ్ డైట్ తీసుకోవాలి. వెజిటేబుల్ ప్రోటీన్ తీసుకుంటే మంచిది, నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఎంతో మంచిది. థ్యాంక్ యూ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. హెర్నియా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి నివారణ చర్యలేంటి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ నరేష్ గారు సమాధానం అందిస్తారు. Generally, to avoid hernia development, regular exercise also can build up the tone of the abdominal muscles, which will prevent the hernia formation. If already hernia వచ్చిన వాళ్ళకు ఇంక్రీజ్ కాకుండా ఉండాలంటే, హెర్నియా లేని వాళ్ళకు డెవలప్ కాకుండా ఉండాలి అని అంటే క్రానిక్ కాఫ్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, లేకుంటే BPH వేర్ దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ ద టాయిలెట్స్, స్ట్రైనింగ్ ఇన్ ది టాయిలెట్స్, so that will increase the intra-abdominal pressure and cause more distension of the defect and cause more swelling, and it will అది హెర్నియా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేని వాళ్ళకు దట్ మే స్టార్ట్.
సో ద ప్రివెంటివ్ మెజర్స్ ఈజ్ క్రానిక్ కాఫ్ ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడము, కాన్స్టిపేషన్ ఉన్నా కానీ ట్రీట్మెంట్ తీసుకోవడము, కాన్స్టిపేషన్ కాకుండా చూసుకోవడం, కాన్స్టిపేషన్ కాకుండా చూసుకునేందుకు ఎక్కువ ఫైబర్ డైట్ తీసుకోవడం, వాటర్ ఎక్కువ తాగడము, ఇటువంటి చేస్తే యూ కెన్ అంటే ప్రివెంట్ ఫ్రమ్ డెవలపింగ్ హెర్నియాస్. బీపీహెచ్ ఉన్నా కానీ బీపీహెచ్ ఇమ్మీడియట్గా అంటే బీపీహెచ్ అని అంటే బినైన్ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ జనరల్గా 60 years తర్వాతనే మేల్స్లో ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది యూరిన్ స్ట్రెయిన్ కావడం కానీ, లేకుంటే డ్రాప్స్ రావడం కానీ, లేకుంటే నైట్ ఫ్రీక్వెన్సీ రావడం కానీ, ఎక్కువసార్లు నైట్లో బాత్రూమ్ విజిట్ చేయడం అంత అవసరం, అటువంటి సిమ్టమ్స్ బీపీహెచ్లో ఉంటాయండి. అవి వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ గారిని అంటే యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అసెస్ చేసి వెదర్ పేషెంట్ నీడ్స్ ఆపరేషనా లేకుంటే మెడికల్ ట్రీట్మెంటా అనేది అడ్వైజ్ చేస్తారు. సో బీపీహెచ్ ఉన్నా కానీ, క్రానిక్ కాఫ్ ఉన్నా కానీ, క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్నా కానీ, ఇవి అన్నీ హెర్నియా ఇంక్రీజ్ చేసే ఫ్యాక్టర్స్. సో అవి అవాయిడ్ చేయడము లేక వచ్చినాక అంటే ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు హెర్నియా ఫార్మేషన్ కానీ హెర్నియా వచ్చిన వాళ్ళకి ఇంక్రీజ్ అనేది మనం తగ్గించుకోవచ్చు. చూశారు కదా ఈనాటి డాక్టర్ టీవీ. మీకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మాకు రాసి పంపించండి. మా చిరునామా డాక్టర్ ఈటీవీ, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే dr.etv@etv.co.in కు మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/etvlifeindiaలో వీక్షించవచ్చు మరియు www.facebook.com/etvlifeindia అలాగే www.twitter.com/etvlifeindiaలో ఫాలో అప్ చేయండి. ఇది ఇవాల్టి డాక్టర్ టీవీ. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ టీవీ. దిస్ ఇస్ సుజిత సైనింగ్ ఆఫ్.